అస్మద్గురుభ్యో నమః. మనము ప్రకృతిని కాపాడుకుందాం అనే శీర్షికలో ప్రకృతిని కాపాడుకుందాం అనే సంచికలో భాగంగా ధ్వని కాలుష్యం గురించి చెప్పుకున్నాము. ఆహార పదార్థాల యొక్క కాలుష్యం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇంటిలో వాడుతుంటాం గృహ పరికరాలు, ఫ్యాను, రెఫ్రిజిరేటరు, ఫ్రిడ్జు, అలాంటి కొన్ని వస్తువులు వాడుతుంటాం. వాటికి సంబంధించిన కాలుష్యము గురించి తెలుసుకుందాం. రిఫ్రిజిరేటర్ వంటి విద్యుత్ పరికరాలు ఇంధనాన్ని ఉపయోగించుకోవడమే కాక క్లోరోఫ్లోరో కార్బన్ వంటి మిశ్రమ వాయువులను విడుదల చేస్తాయి. ఇవి ఓజోన్ పొరలో రంధ్రం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఫ్రిడ్జ్ వాడుకునేవారు ఈ సంగతి గుర్తుపెట్టుకొని గదిలో నుండి గాలి వెలుతురు ఉండే చోట ఫ్రిడ్జ్ను ఫిక్స్ చేసుకుంటే మీరు సేవ్ అవుతారు. ఎందుకు? ఆ గాలిని మీరు పీల్చకూడదు. ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సూర్యరశ్మి రావడము, చల్లటి గాలి రావడం వల్ల ఓపెన్ ప్లేస్ ఉన్న ప్లేస్లో పెడితే ఈ ఫ్రిడ్జ్ వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని తగ్గింపబడతాయి. అలాగే ఫ్రిడ్జ్ వాడకం కూడా చాలా తక్కువగా, అంటే ఎక్కువ మోతాదులో మనము ఎక్కువ ఆహార పదార్థాలను నింపినాము, అవి మనకు ఎక్కువ శక్తిని, ఇంధనాన్ని స్వీకరిస్తుంది. ఆ విధంగా కూడా మనము వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతున్నాము. అయితే నేడు ఈ క్యూబ్ అనే ఒక భిన్న సదుపాయమైన పనిముట్టు విదేశాలలో జనప్రియమవుతుంది. ఆ స్టెబిలైజర్ ఏదో పెడతారు కదండి, దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుతారు. ఈ క్యూబ్ను మైనం తయారు చేస్తారు. దీన్ని ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతను గ్రహించి కొలిచే సెన్సర్ వద్ద ఉంచుతారు. దీనివల్ల ఫ్రిడ్జ్ తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకోవడమే కాక హరిత వాయువులను తక్కువగా విడుదల చేస్తుంది. హరిత వాయువులు అంటే చల్లదనం, కంప్రెషర్ అంటారేమో. దీనివల్ల ఫ్రిడ్జ్ తక్కువ ఇంధనాన్ని వినియోగించుకోవడమే కాక హరిత వాయువులను తక్కువగా విడుదల చేస్తుంది. అది ఎలా అంటే, సాధారణంగా సెన్సర్ ఫ్రిడ్జ్లోని గాలి ఉష్ణోగ్రతను గ్రహించి దానికి అనుగుణంగా పనిచేస్తుంది. అయితే మనం సాధారణంగా ఫ్రిడ్జ్లో పెట్టుకునే పాలు, పెరుగు, పండ్లు వంటి పదార్థాలు దానిలో ఉండే గాలి కన్నా చల్లగా ఉంటాయి. అయితే సెన్సర్ గాలి ఉష్ణోగ్రతను మాత్రం గ్రహించి అనవసరంగా ఎక్కువ చల్లపరిచే ప్రయత్నము చేస్తుంది. కానీ ఈ క్యూబ్ సెన్సర్ చుట్టూ చుట్టడం వల్ల సెన్సర్ గాలి ఉష్ణోగ్రతకు కాకుండా పదార్థాల ఉష్ణోగ్రతకు స్పందిస్తుంది. ఈ క్యూబ్ను వాడడం వల్ల ఇంగ్లాండ్లో దాదాపు 20 లక్షల టన్నుల విషవాయువులు ఉత్పత్తి తగ్గుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. సూర్యుడి నుండి అతి నీలలోహిత కిరణాలు వెలువడతాయి. అవి నేరుగా భూమిని తాకితే చాలా హానికరం. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఓజోన్ పొర భూమిని ఆవరించి ఉంటుంది. ఈ పొర అతి నీలలోహిత కిరణాలను అడ్డుకొని జీవజాతిని, భూగోళాన్ని కాపాడుతుంది. మనము విచక్షణారహితంగా విడుదల చేస్తున్న కాలుష్యం కారణంగా ఓజోన్ పొర కరిగిపోతుంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ పొర రికార్డు స్థాయిలో క్షీణించిందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొన్నది. కార్లు, విమానాలతో సహా వివిధ వాహనాలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీ సిస్టంలు, పరిశ్రమలు మున్నగునవి విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్ల వంటివి విషవాయువుల మూలంగా ఓజోన్ పొరకు నష్టం వాటిల్లుతుంది. ఒకసారి వాతావరణంలోకి విడుదలైన క్లోరోఫ్లోరో కార్బన్లు, హాలన్లు వంటి రసాయనాల జీవితకాలం ఎక్కువగా ఉండడం వల్ల వీటి గాఢత తగ్గడానికి కొన్ని దశాబ్దాల కాలము పడుతుంది. కాలుష్య కారకాల విడుదలను తగ్గించి ఓజోన్ పొరను రక్షించుకోవడము మన బాధ్యత. మధ్యతరగతి ఇళ్లలో తక్కువగానే ఉంటాయి వాడకాలు. ఒక ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది అంతే. ఏమంటే ఏదో ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంటాయని దాచుకుంటారు. పాలు, పెరుగు లాంటివి, కూరగాయలు అలాంటివి దాచుకుంటారు. ఒక లాంగ్ డిస్టెన్స్ పోలేరు కాబట్టి. ఖరీదైన వాళ్ళ ఇళ్లలో ఇలాంటివి
ఖరీదైన పరికరాలు పెట్టుకోవడం వల్ల వారికి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖరీదైన బంగళాలలో నివసిస్తారు. ఏసీ మిషన్లు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల వారి అనారోగ్యానికి వారే గురికవుతుంది. ఎందుకంటే ఆ గాలి బయట పోయే మార్గం ఉండదు సరిగ్గా. వాళ్ళే వాటిని పీల్చడము చేయడం వల్ల, శ్వాసించడం చేయడం వల్ల ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆధునిక జీవితం యంత్రాలమయం. యంత్రాల వాడకం ఇంధన వనరులను కాలుష్యముగా మారుస్తున్నది. చెట్లను నరకడము, వాతావరణాన్ని వేడెక్కించి తిరిగి చల్లదనం కోసం ఏసీలను వాడటం నేటి జీవన విధానం. ఇందాక మాట్లాడుకున్నాం. భూగోళాన్ని మనం ఏం చేస్తున్నాము? వేడెక్కిస్తూ ఉన్నాం. అనవసరంగా ఆవేశం తెప్పిస్తున్నట్టు భూగోళాన్ని వేడెక్కించి మన ఇంటిని చల్లబరుచుకుంటూ ఉన్నాం. సమస్యలకు పరిష్కారం అనుకున్న యంత్రాలు సమస్యకు కారణం అవుతున్నాయి. ఇంటిలో ఉన్నంతసేపు చల్లగా ఉంటాం. తప్పనిసరి పరిస్థితులు బయట వెళ్ళాల్సి వస్తే ఆ వేడిని మనమే కదా భరించవలసింది. కారణం అక్కడ చెట్లను కొట్టడము, ఆ చల్లదనాన్ని ఇంట్లోకి తెచ్చుకోవడం, కోరుకోవడం. ఇంట్లో చల్లదనం అయిందనుకోండి, కరెంటు పోయిందనుకోండి, ఏసీ పని చేయదు. పని చేయకపోతే ఉక్కిరి బిక్కిరి అయ్యి బయట వస్తాం. ఇటు ఆ గాలి పీల్చలేము, ఇటు ఈ గాలికి అడ్జస్ట్ కాలేకుండా శరీరంలో అనారోగ్య సూచనలు మొదలెత్తాయి. ఏసీలు, కార్లు భూమికి ఉన్న ఓజోన్ రక్షణ కవచానికి తూట్లు పొడుస్తున్నాయి. కర్మాగారాలు, వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు విషవాయువులను వెదజల్లుతూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి. ఈ సమస్యలకు మనమే పరిష్కార మార్గము ఎన్నుకోవాలి. మొక్కలను పెంచాలి, చెట్లను సంరక్షించాలి. కొంతలో కొంతైనా భూగోళము వేడెక్కకుండా కాపాడుకోవాలి. ఆమ్ల వర్షాల ప్రభావం. ఆమ్ల వర్షాలు ఎక్కువగా పారిశ్రామిక వాడలలో కురుస్తాయి. పరిశ్రమలు లేని దూర ప్రాంతాల్లో కూడా శాస్త్రజ్ఞులు ఈ వర్షాలను గుర్తించారట. శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మండించడం వల్ల నైట్రోజన్ సల్ఫైడ్, డ్రై ఆక్సైడ్లు, ఉద్గారాలు వాతావరణంలోకి చేరుతాయి. ఈ ఆక్సైడ్లు నీటిలో కరిగి ఆమ్లవర్ష రూపంలో భూమిని చేరుతాయి. మనము చూసుంటాం విదేశాలలో ఈ మధ్యలో భూకంపాలు వచ్చి భూమిలో నుండి అగ్నివర్షం కురిసిందని చూసాం. భూకంపాలు ఒక 6 నెలల క్రితమే. అలాంటివన్నీ వస్తున్నాయంటే అక్కడ ఏమీ లేవు, పరిశ్రమలు లేవు, ఏమీ లేవు. ఉన్నంతవే నీటిలో నుండి అవి అలాంటి పేలుడు సంబంధించిన కారణము ఓజోన్ పొర క్షీణించడమే. ఈ ఆక్సైడ్లు నీటిలో కరిగి ఆమ్లవర్షము రూపంలో భూమిని చేరుతాయి. ఆమ్లవర్షాల వల్ల నేలలో వివిధ రసాయనాలు కలిసి భూసారం తగ్గుతుంది. ఫలితంగా పంటలు సరిగా పండవు. కట్టడాల మన్నిక జీవితకాలం తగ్గిపోతుంది. ఆమ్లవర్షాల కారణమైన పెట్రోలు, డీజిలు, కిరోసిన్ ఈ మూడింటిని తగ్గించుకోవాలంటే వాహనాలను ఎక్కువగా ఉపయోగించకూడదు. అసమానము ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు ఎత్తుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నామనుకోండి, పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచినా కూడా ప్రభుత్వం పోసుకొని తిరుగుతూ ఉంటే కొద్ది దూరం నడవడానికి కూడా కష్టపడితే ఏమవుతుంది? ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఇవన్నీ పైకి పోతుంది. ఈ ఇంధనాలన్నీ గాలిలో కలిసిపోతుంది. మరలా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఉత్పాతాలు ఏర్పడతాయి. కాబట్టి మనము అనవసరంగా కిరోసిన్, పెట్రోలు, డీజిల్ వీటిని వాడకం తగ్గించినామనుకోండి, అప్పుడు కొంతలో కొంత మానవ మనుగడ సాధ్యపడుతుంది. లేదంటే ఎప్పుడు అనారోగ్య సమస్యలు. డాక్టర్లు అక్కడ ఏసీలు, ఇంకుబేటర్లు, పుట్టిన వెంటనే పిల్లలకు ఇంకుబేటర్లు, పెద్దవాళ్ళకైతే వెంటిలేటర్లు, శ్వాస పీల్చుకోవడానికి ఒక వెంటిలేటరు, శ్వాసను వదిలిపెట్టడానికి ఒక ఇలాంటివన్నీ గ్రహచారాలు. కాబట్టి ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నంలో మన వంతు సాయముగా మనము వాహనాలకు ఉపయోగించే ఇంధనాల యొక్క వాడకాన్ని తగ్గించి
అవసరమైతే వాహనాలలో ప్రయాణం చేయండి, లేదంటే వాహనాలను ఇంటిలో పెట్టుకొని భద్రంగా అవసరమై అప్పుడప్పుడు వాటికి ఉపయోగించాలి. అలా ఇంధనాన్ని వాడకం తగ్గిస్తే పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుంది. ఇక ఈ రిఫ్రిజిరేటర్లు, ఏసీ మిషన్లు ఇలాంటివన్నీ ఎక్కువ మోతాదులో ఉపయోగించే వాళ్ళకు ఫంకాలు లాంటివి వాటికి ఉపయోగపడే రసాయనాల ద్వారా కూడా వాటి కాలుష్యం వల్ల కూడా పర్యావరణానికి ప్రమాదం అని చెప్పారు. కాబట్టి పరిధిలో వాటిని ఆ గృహ పరికరణాలను అవసరమైనంత వాటికి ఎంత మనము జీవించడానికి ఏం అవసరమో వాటిని ఉపయోగిస్తే మనము ప్రకృతిని కాపాడుకోవచ్చు అని తెలుసుకున్నాం. ధ్వని కాలుష్యము ఈ గృహ ఉపకరణాల యొక్క వాహనాలు, గృహ ఉపకరణాల వల్ల కలిగే కాలుష్యం అని తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్.